జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్న పేరు నారా లోకేష్. ఒకప్పుడు ఆయన రాజకీయ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన విమర్శకులే ఇప్పుడు ఆయనకు ఢిల్లీలో లభిస్తున్న ప్రాధాన్యతను చూసి ఆశ్చర్యపడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న లోకేష్ ఇప్పుడు కేవలం రాష్ట్ర నాయకుడిగా కాకుండా జాతీయ రాజకీయాల్లో ఎదుగుతున్న యువ నాయకుడిగా తన ముద్ర వేస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యేకించి పార్లమెంట్లో అమరావతికి సంబంధించిన కీలక పరిణామాల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ భేటీలో అమరావతి రైతుల త్యాగాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశ, ఐటీ మరియు విద్యారంగాల భవిష్యత్తుపై లోకేష్ చేసిన ప్రస్తావనలు కేంద్ర నాయకత్వం ఆసక్తిగా విన్నట్లు సమాచారం. ఇది కేవలం ఒక మర్యాదపూర్వక సమావేశమా లేక జాతీయ స్థాయిలో కొత్త సమీకరణాల సంకేతమా అనే చర్చలు కూడా మొదలయ్యాయి. ఇటీవల తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కేంద్రంలోని అగ్రనేతలతో వరుస భేటీలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి కీలక నాయకులతో జరిగిన సమావేశాలు టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఒక్కటే: ఢిల్లీలో ఫోటోలు దిగడం ఒక్కటే నాయకత్వానికి ప్రమాణం కాదు, కానీ వరుసగా అవకాశాలు రావడం మాత్రం ఒక రాజకీయ సంకేతం. ఇక పరిపాలనా కోణంలో కూడా లోకేష్ తనదైన శైలిని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి అవసరమైన రైల్వే ప్రాజెక్టులు, ఐటీ పెట్టుబడులు, విద్య, మౌలిక సదుపాయాలపై కేంద్రంతో సమన్వయం పెంచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రధాని ఇచ్చిన మినిమలిజం సందేశానికి అనుగుణంగా తన కాన్వాయ్ను తగ్గించడం వంటి నిర్ణయాలు కూడా ఒక రాజకీయ ఇమేజ్ బిల్డింగ్ లో భాగంగా కనిపిస్తున్నాయి. స్టాన్ఫోర్డ్స్ విద్యాభ్యాసం, కార్పొరేట్ ఎక్స్పోజర్, ప్లానింగ్ దృష్టి, ఇవన్నీ లోకేష్ రాజకీయ ప్రయాణానికి అదనపు బలగాలుగా చెప్పబడుతున్నాయి. కానీ అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతోంది. రాష్ట్ర పరిపాలనలో ఫలితాలు చూపగలరా? పార్టీని జాతీయ స్థాయిలో మరింత ప్రభావవంతంగా మార్చగలరా? దక్షిణ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే స్థాయికి చేరగలరా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తోంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది: నారా లోకేష్ ను ఇక రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేసి చూడడం కష్టమే.